స్టూడెంట్ ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. అలాగే జూమ్ లైన్లో శీలం వెంకటేశ్వర్లు గారు జాతీయ సేతు వృత్తుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. శీలం వెంకటేశ్వర గారు ప్రైమ్ 9 న్యూస్ గత 25 రోజులు, ఇది 26వ రోజు. భారతదేశ చరిత్రలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైనా ఒక కార్పొరేట్ దందా గురించి జరిగిన అన్యాయాల గురించి 25 రోజులు నిర్విరాయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మా మేనేజ్మెంట్కి, సీఈఓ గారికి తల వంచకుండా తలెత్తుకుంటూ నిజం నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్గా మేము ప్రచారాలు చేస్తూ ప్రజలని, మీలాంటి నాయకుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని బలోపేతం చేస్తూ తెలంగాణ మలిదశి ఉద్యమం ఎలాగ ఉవ్వెత్తున జరిగిందో విద్యార్థి యొక్క విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేసే వరకు, కనువిప్పు కలిగే వరకు మేము ముందుండి పోరాడుతున్నాం. మీరు చూస్తున్నారు. అసలు ఈ దందా గురించి ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు ఏమంటారు? ముందుగా మీకు, అలాగే స్టూడియోలో ఉన్న మిత్రులకు, ప్రైమ్ నైమ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి. ప్రత్యేకంగా ప్రైమ్ నైమ్ టీవీ యాజమాన్యానికి ఇటువంటి బృహత్తరమైన, అద్భుతమైన ఒక అంశాన్ని తీసుకొని దాదాపుగా 25 రోజులు నేను కూడా ఫాలో అవుతున్నాను సార్ మన టీవీని. కానీ ఇంత ధైర్యంగా ఒక కార్పొరేట్ దందాపై ఇంత నిజాయితీగా ఉద్యమం చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ముందు ప్రైమ్ నైమ్ టీవీ యాజమాన్యానికి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున ప్రైమ్ నైమ్ టీవీ చేస్తున్నటువంటి ఈ కృషిని అభినందించక తప్పదు. ఇకపోతే కార్పొరేట్ విద్యా సంస్థలు, వాస్తవంగా నేను 2 తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అసలు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రభుత్వాలు నిర్ణయించాలి ఫీజులు కానీ, వాటి ఎలా నడపాలో, కాలేజీలు ఎలా నడపాలి, విద్యా సంస్థలు ఎలా నడపాలి, స్కూళ్ళు ఎలా నడపాలి అనేది. కానీ గత 2-3 దశాబ్దాలుగా, ముఖ్యంగా 2 దశాబ్దాలుగా పరిశీలిస్తుంటే విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ఒక శ్రీ చైతన్య కానివ్వండి, అనేక విద్యా సంస్థలు ఒక్క ఫీజుల మీద ఆధారపడి వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ విద్యా ప్రమాణాలను తొంగలో తొక్కి, పిల్లలకు విద్య వస్తుందా లేదా అని పక్కన పెట్టి వారిని విపరీతమైన ఒక ట్రస్ట్ అంటే ఒక భయంకరమైన ఒత్తిడికి లోను చేసి, వాళ్ళ ఏదో ఒక అద్భుతమైన ఒక గణాంకాల లెక్కలు చెప్తూ ఒక 100కి 99%, 95% అని వారి గొప్పలు చెప్పుకొని ప్రైవేటు పరంగా వాళ్ళు ఒక వ్యాపారం, ఒక దందా చేస్తున్నారు తప్ప విద్యా ప్రమాణాలలో మాత్రం ఏమాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. విద్యా సంస్థలను నడిపే అర్హత కూడా వారికి లేదు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వాలను మనం నిందించాలి. ప్రభుత్వాల చేతగానితనం నా దృష్టిలో. లేదంటే ప్రభుత్వాలకు అనుమతి లేకుండా, ప్రభుత్వాలు వారికి తెలియకుండా జరగటంలా, ప్రభుత్వాలకు తెలిసే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా నిశ్చేష్టులై ఎందుకు ఉన్నారంటే, ఆ కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు ప్రభుత్వాలకు వారిచ్చే అది దందా డబ్బులు కావచ్చు, వారికి రాజకీయ నాయకులుగా వాళ్ళ రాజకీయాల అవసరాలకు, ఓట్లప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ డబ్బుల కోసం కక్కుర్తి పడి, కార్పొరేటర్లు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి ప్రభుత్వంలోకి వచ్చాక కూడా వాళ్ళని ఏమీ చేయలేని ఒక అచేతన వ్యవస్థలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ తెలుగు ప్రజలకు ఇంకేమన్నా ఉందా? నిజంగా సార్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు ఇవ్వకపోవటానికి కారణంగా పరీక్షలు రాసే టయానికి వీళ్ళని పెడుతున్న ఒత్తిడికి తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతున్నారు, పిల్లలు విపరీతమైన ఒత్తిడికి వెంకటేశ్వరరావు సార్, మీరు ఒక రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు. గత 25 రోజులుగా పేరెంట్స్, మేధావులు ఒకటే చెప్తున్నారు. ప్రతి పేరెంటు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కడుతున్న ఫీజులు ఒక 10% మాత్రమే కాలేజీల్లో ఉంటుంది. మిగతా 95% కాలేజీల ద్వారా ప్రభుత్వ పార్టీలకు, అధినేతలకు పార్టీ ఫండ్ కింద వెళుతుంది. ఇంకా అటువంటిప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేడా? దేవుడే దిడుగు రావాలా? మాకు దిక్కెవరని వాళ్ళు ప్రాధేయపడుతుంటే ప్రైమ్ 9 మేము ప్రత్యేక కథనాలు చేయక తప్పట్లేదు. ఏమంటారు? కరెక్ట్.
కరెక్ట్. ఫోర్త్ ఎస్టేట్ డెమోక్రసీలో రాజ్యాంగ ప్రకారం మనకున్న 4 వ్యవస్థలలో 3 వ్యవస్థలు కూడా ఒక రకంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. కోర్టులో కూడా నిజంగా ఈ మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ అవినీతి పరులకు కూడా శిక్షల పట్ల, హంతకులకు శిక్షల పట్ల, విద్యా సంస్థల మీద తల్లిదండ్రులు లేకపోతే పేరెంట్స్ కేసులు వేసిన అవి ఏమాత్రం కోర్టు పడుచుకోవట్లా. ఇప్పుడు ఈ యొక్క మీడియా ఫోర్త్ స్టేట్ గా ఉన్న మీడియా నిలబడి మీరు నిజంగా ఈ పోరాటం చేస్తున్నందుకు అభినందిస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రైవేటు వ్యవస్థలు ఎంతో దిగజారుడు పోవటానికి కారణం ఏంటంటే డబ్బు. ప్రైవేటు సంస్థలు రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకు ఇస్తున్న డొనేషన్లు, ఆ డొనేషన్ల ద్వారా వీళ్ళు రాజకీయాల్లో రాణించి అధికారంలోకి వచ్చి ఇక్కడ వాళ్ళ డబ్బులతో నువ్వు సీటు మీద కూర్చొని వాళ్ళకే వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి? అందుకే ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి విద్యా సంస్థలు. ఇది విద్యా సంస్థ అంటే వాస్తవంగా ఏంటి సార్, మన ప్రజాస్వామ్యంలో విద్య, వైద్యం అతి ముఖ్యమైనవి. ప్రజలకు కావాల్సింది ఏమిటి? ప్రధానంగా విద్య, వైద్యం. ఇవి 2 లేని నాడు ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ మనుగడ. మరో శ్రీలంకలో ఏదైతే జరిగిందో అది కూడా రేపు విద్యారంగంలో జరిగిన ఆశ్చర్యపడకలదు. వెంకటేశ్వర గారు, మీరు ఒకటి గమనించారో లేదో, తెలుగు రాష్ట్రాల్లో ఇంత దందా జరుగుతుంటే ప్రముఖ మీడియా పత్రికలు, మీడియా ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవి కథనాలు రావట్లేదు అని అంటే మీరు పార్టీ అధ్యక్షుడిగా మీరు చూస్తున్నారా, గమనించారా? గమనించాను. నేను నెక్స్ట్ టాపిక్ అది రాబోతాను ఇప్పుడు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మెయిన్ స్క్రీన్ మీడియా ఇంత మేము బ్రహ్మాండమైన మాకు ఇన్ని లక్షల కోట్ల మంది మాకున్నారు అని చెప్పుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియా అండి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మెయిన్గా ఉన్నది ఒక 4-5 పత్రికలు లేకపోతే 4-5 ఛానళ్ళు చూసుకుంటే వారు ఒక్కసారైనా ఒక్క మాట కూడా ఈ విద్యా సంస్థల పైన మాట్లాడరు. మేము కొన్ని ఛానళ్ళకి మేము ఇంటర్వ్యూలు ఇద్దామన్నా కూడా, మేము చెప్తామన్నా కూడా రారు. ఎందుకండి అది ఇప్పుడు ఆడండి, మీరు ఇంకేదైనా మాట్లాడండి అని అంటారు. ఇది ఎక్కడి అసలు? ఇది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న ఇంత బలమైనటువంటి ఈ మీడియా సంస్థలు ఎందుకు ప్రభుత్వాలకు దాసోహం అవుతున్నాయో నాకు అర్థం కావట్లా. ముఖ్యంగా అంటే వేరే ఛానల్ పేరు చెప్పకూడదు కదండి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎక్కువ మాట్లాడవు. వెంకటేశ్వర గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. మన పవన్ కుమార్ గారు ఉన్నారు, నవ తెలంగాణ విద్యార్థి సెక్రటరీ పవన్ కుమార్ గారు.